కలియుగంలో భక్తుల మొరలను ఆలకించి వెంటనే కరుణ కురిపించే దైవంగా ప్రసిద్ధుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలపై తిరుమలలో మాత్రమే కాదు, భక్తులు నమ్మి కొలిచే ఎన్నో పుణ్యక్షేత్రాల్లో కొలువుతీరి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆ కోవలో కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో జనమేజయ మహారాజు కాలం నాటి పురాతనమైన ఆలయంలో వెలసిల్లుతున్న ఇరువురు దేవేరులతో కూడిన స్వామివారి వైభవాన్ని ఇవాల్టి ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో దర్శించుకుందాం. ఏడేడు లోకాలకు ఏలిక అయిన శ్రీ వెంకటాచలపతి విభుడికి ప్రియదేవేరి అయిన శ్రీ మహాలక్ష్మి స్వామివారి వక్షస్థలంపై కొలువుతీరి సమస్త లోకాలకు శాశ్వతమైన ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తోంది. భక్తులకు స్వామి కరుణను చేకూర్చే శాంతస్వరూపిణి ఆ తల్లి. అలాంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తున్న దివ్యక్షేత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలిసిన ఈ ఆలయం. 500 సంవత్సరాల చరిత్రను తన ఒడిలో దాచుకున్న ఈ పుణ్యక్షేత్ర విశేషాలను ఈనాటి తీర్థయాత్రలో తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వరుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, వేద స్వరూపుడు, సకల వేదాగమ చక్రవర్తి. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి భువిపై అవతరించిన వైకుంఠ నివాసి. తిరుమల గిరులపై ఆనంద నిలయంలో కొలువు తీరిన ఆ తిరుమలేశుడే భక్తుల ఆరాధనకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశ్యంతో దేశం నలుమూలలలో ఎన్నో ఆలయాలలో ప్రతిష్ఠింపబడి భక్తులకు దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. అటువంటి దివ్య క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందినది కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని బొల్లారం గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం. భక్తులు తమ కళ్ల ముందే తిరుమలేశుడిని దర్శించుకోవాలనే ఆకాంక్షతో నిర్మించుకున్న ఈ ఆలయం కాలక్రమంలో భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువుగా మారింది. స్థల పురాణ కథనం ప్రకారం మహాభారత కాలానికి చెందిన జనమేజయ మహారాజు ఈ ప్రాంతంలో స్వామివారిని ప్రతిష్ఠించాడని ప్రతీతి. అందుకే ఈ ఆలయానికి ఎంతో పురాతనమైన చరిత్ర ఉందని స్థానికులు చెబుతుంటారు. శతాబ్దాల కాలగమనంలో ఆలయం అనేక మార్పులకు లోనైనప్పటికీ భక్తుల విశ్వాసం మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
కాలాంతరంలో భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని సంకల్పించారు. 2006-2007 సంవత్సరాలలో ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మించి నూతనంగా స్వామివారిని అమ్మవార్లను ప్రతిష్ఠించారు. ఈ పునర్నిర్మాణంతో ఆలయ వైభవం మరింత పెరిగి భక్తుల రాకపోకలు విస్తరించాయి. మొదట్లో ఈ ఆలయం ఉన్న ప్రాంతం మొత్తం చిన్నపాటి అడవిలా ఉండేది. రాకపోకలు జనసమర్థం తక్కువగా ఉండేది. స్వామివారి మహిమ వల్ల స్వామి సంకల్పంతో నూతన ఆలయాన్ని నిర్మించిన తరువాత క్రమంగా భక్తుల రాక పెరిగి మొత్తం ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా దక్షిణాభిముఖంగా కొలువుతీరి భక్తులకు దర్శనమిస్తారు. శరణ కోరి వచ్చే ప్రతి భక్తుడిపై తన కరుణను కురిపిస్తూ ఆపదలో ఆదుకునే చల్లని దైవంగా ఈ క్షేత్రంలో స్వామివారు ప్రసిద్ధి చెందారు. ఇలా శతాబ్దాల చరిత్రను, భక్తుల విశ్వాసాన్ని తనలో నిలుపుకున్న ఈ పుణ్యక్షేత్రం నేడు కడప జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. ప్రొద్దుటూరు సమీపంలోని బొల్లారం గ్రామంలో విరాజిల్లే ఈ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం సువిశాలమైన ప్రాంగణంలో నిర్మితమై ఉంటోంది. ఆలయ ఆవరణలోకి అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక ప్రశాంతత భక్తుల మనసులను అలముకుంటోంది. చుట్టూ ప్రహారీ గోడలతో అలంకరించబడిన ఈ ఆలయ ఆవరణలో వివిధ గోపురాలు భక్తులను ఆకర్షించాయి. ఈ గోపురాలపై దశావతార మూర్తుల శిల్పాలు సుందరంగా ప్రతిష్ఠించబడి ఆలయానికి మరింత ఆభరణంలా నిలుస్తాయి. ప్రహారీ గోడలపై వరుసగా స్వామివారి తిరునామాలు, శంఖ చక్రాలు, తామర పుష్పాల రూపాలు కనిపిస్తాయి. ఇవి ఆలయ వైష్ణవ సంప్రదాయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ భక్తుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఏ ఆలయానికైనా ప్రధాన ఆకర్షణ గర్భాలయంలో కొలువు తీరిన మూలవిరాటే. భక్తుల ప్రార్థనలు ఆలకిస్తూ వారి మొక్కులను నెరవేర్చే ఆ దివ్యమూర్తి దర్శనం కోసం భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో గర్భాలయంలో కొలువు తీరిన స్వామివారి దివ్య రూపం భక్తులకు అపారమైన ఆనందాన్ని కలిగిస్తుంది. భక్తుల ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన వెంటనే వారి కనులకు ఎదురుగా ధ్వజస్తంభం, బలిపీఠం దర్శనమిస్తాయి.
పంచలోహంతో రూపొందించబడిన తొడుగుతో అలంకరించిన ధ్వజస్తంభం అత్యంత వైభవంగా నిలుస్తోంది. ధ్వజస్తంభం పాదభాగంలో గరుడాల్వార్, ఆంజనేయ స్వామి ప్రతిమలతో పాటు తిరునామాలు, శంఖ చక్రాలు చెక్కబడి ఉంటాయి. ఈ ధ్వజస్తంభానికి ఎదురుగా ప్రాకార మండపం కనిపిస్తోంది. ఈ మండపంలో ఇరువురు దేవేరులతో కూడిన శ్రీనివాసుని రూపం భక్తులకు దర్శనమిస్తోంది. ఆలయ ప్రాంగణంలో ప్రతి నిర్మాణం వైష్ణవ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడింది. అందుకే ఈ ఆలయంలోకి అడుగుపెట్టిన ప్రతి భక్తుడికి తిరుమల క్షేత్రాన్ని తలపించే ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతోంది. ఆలయ ప్రధాన ద్వారాన్ని దాటి లోపలికి ప్రవేశిస్తే సుందరంగా నిర్మితమైన ప్రధాన మండపం దర్శనమిస్తోంది. ఈ మండపం విశాలంగా నిర్మించబడి భక్తులు స్వామివారిని దర్శించుకునే ముందు కొంతసేపు ప్రశాంతంగా నిలబడేలా ఏర్పాటు చేశారు. మండపం అంతా శిల్పకళా సౌందర్యంతో అలంకరించబడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ ప్రధాన మండపానికి అనుసంధానంగా గర్భాలయం ఉంటోంది. గర్భాలయంలో నిలువెత్తు కృష్ణశిలా విగ్రహ రూపంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు కొలువుతీరి ఉంటారు. శంఖ చక్రాలను ధరించి వరదాభయ హస్తాలతో భక్తులను కాపాడే దివ్యమంగళ విగ్రహంగా స్వామివారు దర్శనమిస్తారు. బంగారు వన్నెల మకర తోరణంలో సర్వాలంకార శోభితుడై నిలిచిన స్వామివారి దివ్యమంగళ రూపం శరణు కోరి వచ్చిన భక్తులకు అపారమైన ధైర్యాన్ని ప్రసాదిస్తోంది. స్వామివారి ఓవైపున భూదేవి అమ్మవారి సన్నిధి ఉంటోంది. కమలాలను ధరించి పద్మాసన స్థితిలో భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారు అపారమైన కరుణామూర్తిగా గోచరిస్తారు. పుష్పహారాలు, పట్టు వస్త్రాలు, దివ్యాభరణాలతో అలంకరించబడిన ఆ తల్లి భక్తులపై అపారమైన వాత్సల్యాన్ని కురిపిస్తోంది. స్వామివారికి మరోవైపున శ్రీదేవి అమ్మవారి సన్నిధి ఉంటోంది. భక్తులకు శాంతి, సౌభాగ్యాలను ప్రసాదించే దైవంగా ఆరాధించబడుతోంది. స్వామివారితో కలిసి శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువుతీరి ఈ క్షేత్రంలో భక్తుల మృక్కులను ఆలకిస్తూ అనుగ్రహాలను ప్రసాదిస్తున్నారు. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా, వచ్చెను అలమేలు మంగా. భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవటానికి ఆలయాలకు వస్తూ ఉంటారు. విశ్వాసంతో ప్రార్థించిన భక్తుల మొక్కులను ఆలకించి వారి కోరికలను నెరవేర్చే దైవంగా ఈ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు భక్తులలో విశేషమైన భక్తిని కలిగించారు. నిజ భక్తితో స్వామికి మొరపెట్టుకున్న ఏ కోరికైనా సరే
అనతి కాలములోనే నెరవేరుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. ముఖ్యంగా స్వామివారికి దీక్షగా 101 ప్రదక్షిణాలు చేసిన వారికి వివాహ భాగ్యం, సంతాన భాగ్యం కలుగుతుందని ప్రతీతి. ఈ ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకుడిగా భక్తాంజనేయ స్వామివారు కొలువుతీరి ఉంటారు. ఆంజనేయ స్వామి ఉపాలయం ముందు రాతితో నిర్మించిన ధ్వజస్తంభం కనిపిస్తోంది. ఇది రాజుల కాలం నాటిదని స్థానికులు చెబుతుంటారు. వీరభంగిమలో నిలిచిన ఆంజనేయ స్వామివారి రూపం భక్తులకు అపారమైన ధైర్యాన్ని ప్రసాదిస్తోంది. ఇదే ప్రాంగణంలో ఓ ప్రత్యేక మండపంలో లక్ష్మీ గణపతి స్వామివారు కొలువుతీరి ఉంటారు. చతుర్భుజుడైన వినాయకుడు భక్తుల అన్ని విఘ్నాలను తొలగించే వినాయక స్వరూపుడిగా ఇక్కడ ఆరాధించబడుతున్నాడు. ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా ఈ గణపతిని దర్శించుకొని తరువాత స్వామివారి సన్నిధికి వెళ్తారు. ఆలయ ఆవరణలో నాగప్రతిమలు కూడా ప్రతిష్ఠించబడి ఉంటాయి. ఇక్కడే నవగ్రహ మండపం కూడా ఉంటుంది. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భక్తులు తమ గ్రహ దోషాల నివారణ కోసం ప్రార్థనలు చేస్తుంటారు. ఈ విధంగా ప్రధాన సన్నిధితో పాటు అనేక ఉపాలయాలు, మండపాలు ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకొచ్చాయి. శ్రీనివాసము నీ హృదయం, శ్రీనివాసము నీ హృదయం, చిద్విలాస వికాసమయం, చిద్విలాస వికాసమయం, శ్రీనివాసము నీ హృదయం. నిన్ను తలచినచో ప్రతి ఉదయం, నిన్ను తలచినచో ప్రతి ఉదయం, పుడమి జనులకు అభయం అభయం, పుడమి జనులకు అభయం అభయం, శ్రీనివాసము నీ హృదయం. ఈ ఆలయంలో వైష్ణవ ఆగమ సంప్రదాయం ప్రకారం నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు నిర్వహించబడుతుంటాయి. నిత్యార్చనలు, ప్రత్యేక అభిషేకాలు, ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతుంటాయి. ముఖ్యమైన పండుగల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకారాలు చేసి భక్తులకు దర్శనమిచ్చే విధంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. నిత్యోత్సవ, వారోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ ప్రభలతో ఈ ఆలయం సంవత్సరం పొడవునా ఆధ్యాత్మిక వైభవంతో కళకళలాడుతూ ఉంటోంది. ప్రతి మంగళవారం స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం స్వామివారి ధ్రువ బేరానికి అభిషేకం జరుగుతోంది. ప్రతి మాసం శ్రావణ నక్షత్రం రోజున స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ప్రతి మాసం పూర్వ పాల్గొని నక్షత్రం రోజున అల్మేలు మంగతాయారకు అభిషేకం జరుగుతోంది. ఉత్తర పాల్గొని నక్షత్రం రోజున శ్రీదేవికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో వివిధ వాహన సేవలతో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. భాద్రపద మాసంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. గోదా కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. ధనుర్మాసంలో గోదాదేవిని పూజిస్తే వివాహం ఆలస్యమవుతున్న వారికి త్వరగా వివాహం జరుగుతుందని, ఆరోగ్య ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆలయ దర్శన వేళలు ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణ సమీపంలోని బొల్లారం గ్రామంలో ఉంది. ప్రొద్దుటూరు పట్టణం నుంచి రోడ్డు మార్గంలో ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. ఇవి కలియుగ వైకుంఠ వరదుడైన శ్రీనివాసుడు ఇరువురు దేవేరులతో కూడి కొలువు తీరిన ఈ దివ్యక్షేత్రానికి సంబంధించిన విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.